నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. భారతీయ జనతా పార్టీ ఫోకస్ ఆన్ తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్. ఏంటి అసలు మా అమిత్ షా మోడీ స్కెచ్ ఏంటి? అసలు వెస్ట్ బెంగాల్ తమిళనాడు టార్గెట్గా ఎందుకు రాజకీయాలు? అసలు ఈ టార్గెట్ వల్ల భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి లాభం ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు, ఇవన్నీ కూడా విశ్లేషించుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరీ ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అయితే టార్గెట్ తమిళ్ అండ్ బెంగాల్. ఎందుకు టార్గెట్ తమిళ్ అండ్ బెంగాల్? మరీ ముఖ్యంగా బెంగాల్ అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిరు, కుదురుతుందేమో అనుకుందాం. కానీ ఇక్కడ తమిళ్ రాజకీయాల్లో జాతీయవాద భావజాలం ఉన్నటువంటి పార్టీ టార్గెటెడ్గా పెట్టుకుంటే సక్సెస్ అవుతారా అని అంటే బహుశా అయ్యే అవకాశం అంటే పోగొట్టుకున్నారు అని చెప్పేసి కూడా తెలుసు. అయితే ఇక్కడ టార్గెట్ తమిళ్ బెంగాల్ అంటే రాష్ట్ర అధికారం కోసం కాదు. ఇక్కడ బెంగాల్ని ఆల్రెడీ స్వాధీనం చేసుకుని తమిళనాడుని చేసుకునే ప్రయత్నం చేసి భంగపడ్డారు. అసలు ఆ ప్రయత్నం కూడా జరగలేదని చెప్పేసి మాజీ అధ్యక్షుడు, పార్టీకి రిజైన్ చేసినటువంటి అన్నమలై చెప్పారు. అయితే ఇక్కడ టార్గెట్ తమిళ్ బెంగాల్ దేనికి అంటే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం గతంలో సమ్మర్ స్పెషల్గా హాట్గా నడిచినటువంటి టాపిక్స్ విషయంలో అక్కడ బిల్లు పాస్ చేయడానికి లోక్సభలో పెడితే భంగపడ్డటువంటి సందర్భాన్ని కూడా భారతీయ జనతా పార్టీ చవిచూసింది. ఇంకెంతమంది కావాలి? 520 పైచిలకు ఎంపీలు ఉన్నటువంటి స్థానంలో అక్కడ కావాల్సినంత మెజారిటీ భారతీయ జనతా పార్టీకి రాకపోవడం, తర్వాత ప్రతిపక్షంలో కూడా బలమైనటువంటి క్యాడర్ అంతా డీలిమిటేషన్ బిల్ వద్దు, 1 నేషన్ 1 ఎలక్షన్ వద్దు, ఇదంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఫెయిల్ అయినటువంటి ఒక బిల్ ఇది, డీలిమిటేషన్ కానీ మహిళా రిజర్వేషన్ బిల్ కానీ. అయితే ఇక్కడ 520 పైచీలకు దాంట్లకు ఓటు వేస్తే ఎంపీలు వస్తే 298 ఓట్లు కావాలి అని, బిల్లు పాస్ కావాలని, 230 ఓట్లు వద్దు అని, 230 ఓట్లు వద్దు అని. ఈ బిల్లు కాస్త రాజ్యసభకు పోతే అక్కడ కూడా తమకు సంబంధించినటువంటి మూడింటిలో రెండింతల బలం కూడా లేకపోవడం, అక్కడ కూడా భంగపడ్డటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు తమిళ్ బెంగాల్ ఎందుకు అంటే తమిళనాడులో పూర్తిగా ఇక్కడ డిఎంకే తోటి కాంగ్రెస్ కట్టిఫైపోయింది, పొత్తు క్యాన్సల్ చేసుకుంది. ఇప్పుడు అక్కడ డిఎంకే సింగిల్గా ఉంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కూడా. అక్కడ చాలా రోజులుగా రాజకీయం చేసి ఎక్కువ ఎంపీలు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది డిఎంకే. ఇప్పుడు డిఎంకేకి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బలం కోసం, వాళ్ళతో సఖ్యత కోసం తమిళనాడులో భారతీయ జనతా పార్టీ పాకులాడుతూ ఉన్నది అనేది పెద్ద అంశం. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంపీలు అంటే కలిస్తే కనుక డిఎంకే బీజేపీలో కనుక కలిస్తే అక్కడ ఏదైతే మంత్రివర్గంలో చోటు కూడా కల్పించే అవకాశం నిండుగా ఉంటుంది అనేది కూడా పెద్దగా వస్తున్నటువంటి సమాచారం. అయితే తమిళనాడులో మరి డిఎంకే సపోర్ట్ చేస్తుందా, లేకపోతే సపోర్ట్ ఎలా ఉండబోతా ఉంది? నిజానికి ఇక్కడ 298 అంటే ఇక్కడ 23 స్థానాలలో తమిళనాడులో డిఎంకే ఉంది అనుకుంటా. 23 కనుక సపోర్ట్ చేస్తే ఇక్కడ బెంగాల్లో ఆల్రెడీ టీఎంసీ నుండి 20 మంది రెబెల్గా బయటకు వచ్చి రాజీనామాలు చేసినటువంటి వైనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క 23, 20, 43 అంటే మూడింట్లో రెండింతల బలం కావాలి. కాబట్టి 43 కనుక వస్తే 352 మార్కుని వీళ్ళు చేరుకుంటారు. 352 మార్కును చేరుకుంటే భారతీయ జనతా పార్టీని ఈ యొక్క బిల్లు విషయంలో ఆపే ప్రసక్తే ఉండదు అనేది కూడా అందరికీ తెలుసు. తర్వాత రాజ్యసభకు సంబంధించినటువంటి అక్కడ 164 బలం కావాలి. వీళ్ళకు ఉన్నటువంటి బలానికి మరికొంత ఇక్కడ డిఎంకే నుండి, ఇక్కడ టీఎంసీ నుండి, తర్వాత పంజాబ్ సంబంధించినటువంటి ఆప్ నుండి కొంత బలం కనుక పెరిగితే అక్కడ కూడా బిల్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కూడా అది అమిత్ మోడీకి సంబంధించినటువంటి స్కెచ్ బలంగా కనిపిస్తున్న
సక్సెస్ అవుతారా అనేది చాలా తక్కువ పర్సెంట్. ఎందుకు అంటే డిఎంకే జాతీయ భావజాలం ఉన్నటువంటి బీజేపీని ఎప్పుడు కూడా వద్దు అనుకుంటూ, ఎప్పుడు కూడా విమర్శిస్తూ, ఎప్పుడు కూడా తిడుతూ కాంగ్రెస్ పార్టీతో దోస్తాన్ చేసినటువంటి నేపథ్యం. అయితే మరి ఇప్పుడు ఈ యొక్క విషయంలో సపోర్ట్ చేస్తుందా అంటే బహుశా చేయకపోవచ్చు అనేది కూడా చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యం. చాలామంది దీంట్లో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటి అంటే ఇక్కడ డిఎంకే స్టాలిన్ చెయ్యకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వాక్యాలు, తర్వాత భారతీయ జనతా పార్టీని వీళ్ళు రానియమని చెప్పడం, అంటే ఇదంతా కూడా మరి ఒక బిల్లు కోసం డిఎంకేని కలుపుకుంటారా, బిల్లు కోసం డిఎంకేని కలుపుకొని మంత్రివర్గంలో ఇస్తారా, మరి ఏఐడిఎంకే పరిస్థితి ఏంటి అనేది కూడా పెద్ద చర్చనీయాంశమైంది. అక్కడ డిఎంకే కనుక సపోర్ట్ చేస్తే మరో 23 స్థానాలు 20 స్థానాల్లో బలమైనటువంటి, అది కూడా వెస్ట్ బెంగాల్ నుంచి, పెద్ద రాష్ట్రం నుంచి కావాలి కాబట్టి ఇక్కడ బెంగాల్లో ఆల్రెడీ 20 మంది బయటికి వచ్చి రాజీనామాలు చేసి తమ రాజకీయ స్వలాభం కోసం మమతా బెనర్జీని ఇన్ని రోజులు ఒక సీఎంగా చూసి ఒక్కసారిగా పార్టీలో చీలికలు వచ్చేసినాయి. ఇది మా పార్టీ, అసలు మా పార్టీకి దీనిలో ఒరిజినల్ ఓనర్లం మేమే, మా పార్టీకి సంబంధించినటువంటి విషయం మాదే అంటూ కూడా బలంగా చీలికలు రావడం, తర్వాత మమతా వర్గం ఒకటైపోవడం, తర్వాత రెబల్స్ వర్గం ఒకటైపోవడం, ఇప్పుడు ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే ఏ విధంగా అయితే పార్టీ చీలికపోయి ఏక్నాథ్ షిండేకు బలమైనటువంటి అక్కడ క్యాడర్ ఉండడం, తర్వాత సపోర్ట్ ఉండడంతో ఏక్నాథ్ షిండేకు శివసేన బాల్ ఠాక్రే నిలబెట్టినటువంటి స్థాపించినటువంటి పార్టీ ఏక్నాథ్ షిండేకి ఎలా పోయిందో ఆ విధంగా తృణమూల్ కాంగ్రెస్ మాది అంటూ కూడా ఇన్ని రోజులు మమతా వెంట ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు పార్టీని చీల్చడం కూడా దీనిలో బీజేపీ మైండ్ గేమ్ ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ టార్గెట్ బెంగాల్, టార్గెట్ తమిళ్ రీచ్ అవుతారా, రీచ్ అయిన తర్వాత సమ్మర్ స్పెషల్ విషయంలో గోలీ సోడా తాగి బీజేపీ ఓడిపోయినటువంటి సందర్భం. అదే మళ్ళీ వర్షాకాలం విషయానికి వస్తే వర్షాకాలంలో గెలుస్తారా, ఈ యొక్క మెజారిటీని తీసుకుంటారా, మెజారిటీతో మరి బెంగాల్ రాజకీయాల్లో ఇన్ని రోజులు బీజేపీని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి అడ్డంగా బుక్ చేసి ఇష్టానురీతంగా తిట్టినటువంటి వ్యక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతా అంటే జాయిన్ చేసుకుంటారా, లేకపోతే ఇవన్నీ కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులను సూచిస్తుంటాయి. అయితే వెస్ట్ బెంగాల్ తమిళ్, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ ఆల్రెడీ రెబల్స్గా మారిపోయారు. డిఎంకే మరి స్టాలిన్ నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తారా, సపోర్ట్ చేస్తే ఈ యొక్క బిల్లుల విషయంలో పాస్ చేయడానికి డీలిమిటేషన్ని వద్దు అన్నదే డిఎంకే, అసలు ఫస్ట్ అపోజ్ చేసిందే డిఎంకే. మరి యొక్క 23 మంది కనుక సపోర్ట్ చేస్తే డీలిమిటేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్ బిల్ అనేది అన్నీ కూడా పాస్ అవుతాయి. మరి దీని వెనుక అసలు మోడీ షా వ్యూహం ఏంటి, ఈ వ్యూహంలో స్టాలిన్ ఇరుక్కుంటారా, స్టాలిన్ ఆఫర్ని వద్దనుకుంటారా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ రెండుగా చీలబోతుందా అనేది కోణంలో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.